పాస్టర్ గారికి వందనాలు. మరి బాటమ్మ గారికి ఆ బిడ్డకి వందనాలు. నా కోసం ప్రార్థన చేశారమ్మా. నేనైతేనమ్మా నా బతుకుతాను అనుకోలేదమ్మా. నాకు నలుగురు కుమారుడు బాబు. అయితే బాబు చాలా ప్రార్థన చేశారమ్మా నా కోసం. అయితే నాకు మూల చంకలాగా వచ్చిందమ్మా. మూల చంకలాగా వస్తే ఈ నాటు మందులు ఆ మందులు ఈ మందులు వేసుకున్నా కానీ తగ్గలేదమ్మా. ఎక్కువైపోతుంది కానీ తగ్గలేదు. మన ఎలకలు ఉంటే మైలు ఎలగైపోతుందో అలగైపోతుంది. ఇంకా తగ్గుతుంది ఆ మంది వేసుకున్నాను ఈ మంది వేసుకున్నాను ఏ మందికి తగ్గలేదు. కొన్ని రోజులకి నాలో బెడ్ అంతా అయిపోయి తీసుకెళ్ళి చూపించి సిలోలు పెట్టించి తీసుకొచ్చాక ఆంతరికి రాజనాలు అయిపోయినాయి. అది అయిపోతే భయం వేసి ఆమె 3 రోజులే మరి జాబ్ ఇచ్చిన వాళ్ళు ఊరికి పంపరు కదమ్మా. 3 రోజులే పెట్టి వచ్చిందంట. అక్క నేను ఇలా చేస్తుంటే మళ్ళీ పిల్లోడు ఫోన్ చేశాడు. మళ్ళీ వాళ్ళ అక్కకే ఫోన్ చేశాడు. అక్క నువ్వు వచ్చి వాళ్ళ బాజేయమంటున్నావు, వాళ్ళు బాజేస్తలేదు. అక్క నువ్వేరా పెట్టుకొట్టుకు వచ్చేసి నువ్వు ఒక నెల పెట్టి అయితే వచ్చేసాక బాబు కొండ ఎక్కలేవమ్మ కింద ప్రార్థన చేసుకోమన్నారు బాబు. నేను ఏమైనా కొండ ఎక్కుతాను, నా దేవుడు నాకు శక్తి ఇస్తాడంత. నేను ఎక్కుతానని వచ్చేసాను, లాంకి వచ్చేసాను. వచ్చి ఆ వారం ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళాను. ఇలాగా పిల్ల సెలవు పెట్టిందంట మా అమ్మగారు ఇసుమంటిది. ఎవరైనా ఆపరేషన్ చేస్తే మేము చేయించుకుంటాం, డబ్బులకైనా చేయించేస్తాను నేను. సెలవులో పంపిందంట. పంపేదాడికి ఏలూరు అయినా మా పాపకు ఫోన్ చేసి అమ్మ మా బావగారు అయితే చేస్తాడు ఆ ఆపరేషన్, మా బావగారితో మాట్లాడతానమ్మా మీ అమ్మగారిని తీసుకురమ్మా అని. మీ అమ్మగారిని నాకు ఒక్క బెరకు చూపిస్తే ఆ ఆపరేషన్ నేను చెత్తపరుస్తాను అన్నాడంటండి. అయితే ఏలూరు వెళ్ళామండి. ఏలూరు వెళ్తే ఆయనలో కలుసుకున్నాక ఆయన అన్నాడు అమ్మ ఇది ఆపరేషన్ పడుతుంది చేపించేద్దాం అన్నాడు. ఎప్పుడు వస్తానని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేద్దాం, ఇప్పుడంటే ఇప్పుడు వచ్చేద్దాం ఉండయ్యా నాకు తల్లి కావాలా. అది ఆపరేషన్ పడకపోతే క్యాన్సర్లో పెట్టేది. ఆ అమ్మాయి 2 రోజులు బతకదని ఆ దాటిగారు చెప్పాడని పేరు పైకి వెంటనే ఆయన అనేదానికి అప్పుడు మళ్ళీ అదేదో ఊరండి నాకు తెలియదు ఆ ఊరి పేరు. సరే చిలుగురికి వచ్చినాక నీకు ఏం జరిగిందో చెప్పాలి. అయ్యాక ఇక్కడికి వచ్చాక ఆయన అక్కడికి ఆ హాస్పిటల్కి పంపాడండి నన్ను. పంపాక అక్కడ ఉన్నానండి 4-5 రోజులు ఉన్నానండి. ఆయన లేడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. మేము వెళ్ళాక మేము వెళ్ళకేద్దాం ఆయన వచ్చేదాకా నుండి ఆపరేషన్ చేశారండి. చేసి తీసుకొచ్చి బొబ్బేశాడండి. స్వచ్ఛత అయిపోయింది పర్లేదమ్మా మీ అమ్మగారికి అన్నాడు. అలాగే బొబ్బన్నానండి. మళ్ళీ బెడ్డ దాన్ని ఇట్టు వచ్చినట్టు కండ్లు పడిపోతుందండి. అమ్మ నాకు బెడ్ అయిపోతుందండి, దాటగారండి నాకు బెడ్ అయిపోతుంది, నేను చచ్చిపోతాను పెద్ద కేకేసాను. పెద్ద కేకేసేవాడికి దాటగారు అబ్బాయి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ రామిని తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేశారండి. మళ్ళీ ఆపరేషన్ చేశాక 2 గంటలు నేను లానుడిపోయానండి. 2 గంటలు లానుడిపోతే మా పాప ఏడ్చేస్తుందంటండి. వాళ్ళు ఎలా అంటున్నారంటే పర్లేదు అంటుంటే కట్టిన గుడ్డాలో బెడ్ అయిపోతుందండి, బయటకు వాడేసేస్తున్నారు. ఎప్పుడుకో ఆగాక అప్పుడు తీసుకొచ్చి నన్ను బెడ్ మీద ఒప్పేశారండి. అప్పుడు బెడ్ ఆగిందండి. ఇది నాకు దేవుని చేసిన మేలు. అందరికీ వందనాలమ్మ, పాస్టర్ గారికి వందనాలు. అది అయిపోయాకండి కాళ్ళంట పడుకుంటే మరి నడుము కాదండి నాకు ఆపరేషన్ చేద్దాం. ఆయన తాటగారు అన్నాడు అమ్మ నువ్వు సంవత్సరం దాకా బండి ఎక్కొద్దు, సంవత్సరం దాకా నువ్వు ఎత్తు పల్లం ఎక్కొద్దు, ఎప్పుడు నువ్వు ఆ మంచం మీద ఉండాలి, సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడండి. అలాగే ఉన్నానండి. సరేలేని అలాగే బొబ్బులు ఉంటే కాళ్ళప్పుడు కారిపోయేదండి బెడ్డ. అయిపోండి ఇప్పుడు కూడా మానలేదండి నా కాళ్ళు పుళ్ళు. ఇప్పటికైనా చిన్న పిల్ల మెదడు అలాగ ఉంటేదండి నా కాళ్ళు. నేను గబ్బగా నడవలేనండి, చెప్పులు లేకుండా అడిగేయలేనండి. ఈ కాళ్ళు అంత బాధ వచ్చేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించింది. దేవునికి మహిమ కలగను గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం.